శ్రీమాత్రే నమః. నమస్తే అండి. వక్రకుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ గం గం గణపతియే నమః. మా ఇంట్లో వినాయకుడిని నిమగ్నం చేసే విధానం మీకు నేను చూపిస్తానండి. ఈ రోజుకి 3వ రోజు అండి. మనం సవతి చేసుకుని శనివారం, ఆదివారం, సోమవారం రోజు నిమగ్నం చేసేస్తున్నాం. 3 రోజులకి చేయొచ్చు, 5 రోజులకి చేయొచ్చు, 9 రోజులకి చేయొచ్చు. మనకి అన్ని వేళలా కుదరకపోవచ్చు. ఎందుకంటే మరి ఇంట్లో దేవుడిని పెట్టుకున్నారనుకోండి, అక్కడ మసులుతూ ఉంటాం, దేవుడు ఉంచడానికి వీల్లేదు అనే చోటు ఉంటుంది చూసారా, వారు ఆ రోజే కదిపేసుకుంటారు. ఆవుపాలు వేసేసి కదిపేసి సాయంత్రానికల్లా ఎత్తేసుకోవచ్చు. ఆ రోజుకి ఆ రోజు ఎత్తుకోవడానికి ఏమీ అభ్యంతరం అనేది లేదు. 3 రోజులు ఉంచుకుంటామండి, మాకు దేవుడి గది ఉన్నది అన్నవాళ్ళు 3 రోజులు ఉంచుకోవచ్చు. మరి 5వ రోజు ఎత్తుదామంటే మంగళవారం వచ్చిందనుకోండి, అలాగా రోజులు ఎక్స్ట్రా అవుతే తీయటానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, చక్కగా ఆ రోజు సాయంకాలం అనేది కదిపేసుకుని మనం 3వ రోజు ఇలా నిమగ్నం చేసుకోవచ్చు. నేనైతే పూజ అయిన తర్వాత మొత్తం అన్ని ఆయనకి ఆరగించిన తర్వాత మధ్య గణపతిని కొంచెం ఆవుపాలు వేసి కదిపేసి అలా ఉంచేసి 3వ రోజు ఇలా నిమగ్నం చేసేస్తాను. మరి చాలా మంది ఏం చేస్తారంటే ఈ వినాయకుడిని గాని, మనం పూజించిన పత్రిలు గాని, పాలు వెల్లి కట్టిన పత్రిలు గాని చక్కగా ఇవన్నీ కూడా ఒక కవర్లోనో బ్యాగ్లోనో పట్టుకుని వెళ్ళి కాలువ ఉంటే కాలువలో, బోధులుంటే బోధులు, చెరువులుంటే చెరువుల్లోని కలుపుతారనమాట. అలాగా కూడా మంచిదే కాదని మనం పూజించే పత్రిలు ముళ్ళు ఉంటాయండి. మరి అవి కలుపుతాం కదా, కాళ్ళలోకి దిగి మరి స్నానాలు చేసేవారు ఉంటారు, చాలా రకాలుగా చేసేవారు ఉంటారు. గుచ్చుకుంటాయి, కొన్ని ప్రమాదకరం. అలాని తుక్కు కూడా ఎక్కువగా అడ్డపడిపోతుంది, నీరు వెళ్ళే అవకాశం ఉండదు. మనం అంత ఇబ్బంది ఉన్న శక్తి ఉంటే దేవేసి పైకి పడేయాలి అంటారు. కాలంలో బోధుల్లోని నీరు వెళ్తూ ఉందనుకోండి, తుక్కు కొట్టుకొస్తూ ఉందనుకోండి, తీసేసి పైన వేసేస్తారు చాలా మంది. ఎందుకంటే నీరు వెళ్ళటానికి అడ్డు వస్తుంది, ఆ నీరు చెత్త వల్ల నీరు కలుషితం కూడా అవుతుంది కదా మరి అందుకు. కానీ మనం యజ్ఞేశ్వరుడని కాదు, ఏదన్నా నిమగ్నం చేసుకోవాలన్నప్పుడు మనం ఇంట్లో నిమగ్నం చేసేసుకుని మరి అదేం చేయాలనేది మీకు నేను చెబుతాను. ఇప్పుడు అంటే యజ్ఞేశ్వరుణ్ణి మనం ఈ సౌత్ అయిన తర్వాత మనం నీటిలో నిమగ్నం చేస్తాం కదా. ఇప్పుడు నేను లక్ష్మీదేవి బొమ్మని పెట్టుకుని పూజించుకుంటానండి. 25 సంవత్సరాల కిందటి నుంచి కూడా మరి అమ్మవారిని పెద్ద విగ్రహాన్ని పెట్టుకుని ఆవిడికి పొట్టు పరికిని కట్టి చక్కగా ముత్తాఫు చేసి కూర్చోబెట్టి పూజ చేసుకుంటాను మహాలక్ష్మికి. అంటే రాతి విగ్రహం పెట్టకూడదు, రాడుతో చేసింది పాల రాడు గాని ఇత్తడి రాగి గాని పెట్టకూడదు. మట్టితో చేసింది ఎంతైనా పెట్టుకోవచ్చని పెద్దలు చెప్పిందే, గురువారులు చెప్పిందే. అంటే మా పెద్దమ్మ పెదనాళ్ళు చెప్పింది. అప్పటికంత టీవీలు చెప్పడాలు లేవండి. అప్పటి నుంచి కూడా నాకు ఇష్టం అలా పూజించుకుంటాను. మరి మట్టి బొమ్మ కదా, మరి అప్పుడప్పుడు నేను చెప్పానండి, ఇంతకుముందు వీడియోలు తీసాను పెట్టాను, మరి చెక్ చేయండి కూడా అర్థం అవుతుంది. 4 అమ్మవారిని మార్చడం అయ్యింది. మనం కొనుక్కు తెచ్చుకునేటప్పుడు బొమ్మ మనం మందిరంలో పెట్టుకుంటే మన అమ్మ అలా పూజించుకుంటాం కదా. మరి మనం పూజ చేస్తూ ఉంటాం, మరి మట్టి బొమ్మ కదా, కింద అంచులు కానీ ఏదన్నా కొంచెం ఏ శీకరం అన్నా కొంచెం ముక్క కానీ ఏదన్నా తగిలి చేతిలో ఏదో కొంచెం చిట్లినట్టు అయ్యి ఉందనుకోండి, అది పూజించకూడదు. కాబట్టి నేను ఏం చేస్తానంటే బాల్చాడు నీళ్ళలోని నిమగ్నం చేసేసి ఆవిడ మొత్తం కరిగిన తర్వాత నా మొక్కలకి వేసేస్తానండి. చక్కగా మట్టి బొమ్మే కదా, మట్టే కదా, మన మొక్కల్లోనే కూర్చున్నట్టు ఆవిడ చక్కగా పువ్వులుగా పూస్తుందా, కాయలుగా కాస్తుందా అనుకోవచ్చు. అలా చేస్తాను. నేను ఏ కాలంలోకి అయ్యి పంపించలేదు ఎప్పుడు. వినాయకుడిని కూడా మా అమ్మవారు చక్కగా పత్రులన్నీ కూడా కవర్లో పెట్టిస్తే పట్టుకెళ్ళి కాలంలో వేస్తారన్నమాట. సరే నేను ఏంటంటే ఎందుకు అలా చేయడం, కలుషితం లెక్కే మనం అని నేను మట్టి బొమ్మ కదా మన ఇంట్లో నిమగ్నం చేసుకుని మన ఇంట్లో ఉన్న మొక్కలకి వేసుకుందామని నేను చేస్తూ ఉన్నానండి. చాలా నుంచి ఇలానే చేస్తున్నాను. మరి ఇప్పుడు కూడా మీకు నేను చూపిస్తున్నాను. ఇంకోనండి వినాయకుడు చక్కగా నాయకుడిని ఇదిగో ఆ రోజు గరిగా చక్కగా కట్టేసి కూర్చోబెట్టాను అన్నమాట. ఇదిగో ఇప్పుడు ఇందులో ఈ గిన్నెలో నీళ్ళు పోసాను కదా, ఈ నిమగ్నం చేసేస్తున్నానండి. చక్కగా కరిగిపోయి దిగిపోతాడు అన్నమాట. పట్టుకెళ్ళి మొక్కలకి ఆ నీళ్లు వేసేసామనుకో, వినాయకుడికి ఎక్కడికి వెళ్ళలేదు, మన ఇంట్లోనే ఉన్నాడు. మళ్ళా వచ్చే సంవత్సరం మళ్ళా మన ఇంట్లో పూజలు అందుకోవటానికి మళ్ళా వస్తారు. అదేనండి మనం భావించి ఇలా చేసుకోవాలి. ఒక్కరకుండా మహాకాయ కోటి సూర్య సమప్రభ గం గం గణపతి నమః. విఘ్నేశ్వర వెళ్ళి రావయ్యా, వచ్చే సంవత్సరం మళ్ళా రావయ్యా విఘ్నేశ్వర. ఇంతేనండి. ఇలాగా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకోవచ్చు. అప్పుడు మన ఇంట్లో ఉన్నట్టే మన మొక్కలు వేసుకుంటే, మొక్కలు లేవండి మాకు ఎలాగండి అని అనుకుంటారు కదా,
బయట వరకు ఎవరికన్నా మొక్కలు ఉండవా, పెద్ద పెద్ద మొక్కలు ఏమన్నా బయట ఉండవా, ఆ మొక్కల మొదట కూడా ఎవరు తొక్కకుండా వేయొచ్చు. అప్పుడు కూడా మనకు మంచిదే. అందరికీ మొక్కలు ఉండవు కాబట్టి చెబుతున్నాను. ఇదేనండి నేనైతే నిమగ్నం చేసే విధానం. ఇంతేనండి, చూసారా, చక్కగా కరిగిపోతాడనమాట. కరిగిపోయి గిన్నెలోకి దిగిపోతాడు. పట్టుకెళ్ళి మొక్కలకి వేసేస్తానండి. ఇలాగా ప్రతి ఒక్కరు ఇంట్లోనే చేసుకోవచ్చు. అంటే నాకు తెలిసింది, నేను చేసేది మాత్రమే మీకు నేను చెప్పానండి. చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు నచ్చిందా అనేది నాకు కామెంట్ పెట్టండి. మరొకటండి ఏంటి అంటే, మరందరికీ కాలువలో బోధులు చెరువులు మరి అనుకూలంగా ఉండకపోవచ్చు కదా. అలాంటప్పుడు ఏంటి అంటే పత్రిలు అలాగా మరి కొంతమంది అలాగా చెత్తబళ్ళు వచ్చినప్పుడు కూడా ఇచ్చేస్తూ ఉంటారు. దేవుడి పత్రి కదా అని మనం అలాగా ఇవ్వటానికి ఇష్టపడం కదా. అలాంటప్పుడు కూడా మనం అలాంటి అవకాశం లేనప్పుడు ఆ పత్రిలు ఈ వినాయకుడిని కూడా ఇలా నీటిలో పెట్టేస్తే ఆ పత్రిలు నానిన తర్వాత తీసేసి దులిపేసి మనం చెత్తబుట్టలో పెట్టుకున్న ఆ వగేర ఆకులు ఈ వినాయకుడు చక్కగా మొక్కలకు వేసేసుకోవచ్చు. అలా కూడా చేయొచ్చు. మన ఇంట్లో మొక్కలు లేకపోతే బయట ఏదో ఎక్కడో చోట మొక్క ఉంటుంది కదా, ఆ మొక్క మొదట వేసారనుకోండి చాలా మంచిది.